బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన బోలే గారు ఇప్పుడు ప్రస్తుతం జైల్లోకి రాబోతున్నారు. అమ్మో! ఆయన్ని జైలు జైల్లోకి మ్యాటర్ మనం ఇప్పుడే తీసుకెళ్దాం. రండి మీరు యాహ్! జైల్లోకి అంటే రావాల్సిందే. అంటే జైల్ జైలు మండి. జైల్ మండికొచ్చాను ఆ! కాబట్టి మీకు జైల్ గుర్తుకొచ్చిందా? జైలు గుర్తొచ్చింది. ఓకే. ఓకే. నైస్. చెప్పండి ఈ కిస్మత్ జైలు మండి ఓపెనింగ్‌కి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే కిస్మత్ జైల్ మండి అంటే ఇందులోకొస్తే ఇంకా జైల్‌లో ఉన్నట్టే ఫీల్ అవుతారు. ఎట్లా అంటే ఏం జైల్ అంటే ఇది మంచి ఫుడ్డీ జైల్ అన్నమాట. సో ఫుడ్డీ జైల్‌తో కూడినటువంటి ఈ జిస్మత్ మండి సరికొత్త రుచులతో అంటే ఇక్కడ చికెన్ జ్యూసీ చికెన్ ఐటెం చికెన్ జ్యూసీ, మటన్ ఐటెం మటన్ జ్యూసీ, తర్వాత మండీలో ఆల్ ఐటెం చూశాను నేను. అంటే జనరల్‌గా మండీ ఒకేలాగే ఎక్కడ కూడా జనరల్‌గా ఉంటది. కానీ ఇక్కడ మండీలో కూడా డిఫరెంట్ ఐటెమ్స్ ఇక్కడ ఉండడం చాలా బాగా నచ్చింది నాకు. చాలా మంది ఒక ఇదంటారు. ఏదైనా తప్పుడు పని చేస్తే జైలుకెళ్తావు చిప్పకూడు తింటావని. కానీ ఇప్పుడు ఇక్కడ జైలుకొచ్చి మంచి ఫుడ్ తింటారు. ఆ! అంటే ఈ జైల్ అంటే ఇది ఒక హెవెన్ జైల్ ఇది కదా! జనరల్‌గా జైల్ అనంగానే ఎవరికైనా ఒక ఇబ్బందికరం కదా! బట్ ఈ జైల్‌లో ఎప్పటికి ఉండబుద్ధి అయిద్ది. అదే. ఆ జైలు నుంచి తొందరగా బయటపడాలనిపిస్తది. ఈ జైలు నుంచి అంత ఈజీగా బయటపడాలనిపియదు. జైలుకి రావాలనిపిస్తది. రావాలనిపించదు కదా! బయటపడాలనిపియదు ఫస్ట్ వస్తే. అదే. అట్లా కడుపు నిండంగానే మళ్ళీ అడగంగానే మళ్ళీ ఒకసారి తినబుద్ధి అయిద్ది. అట్లా. మన బోలే బిగ్ బాస్‌లో చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత బోలే పరిస్థితి ఏంటి? ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి ఏంటి? నేను ఇప్పుడు బోలే అంటే హీరో అని అనుకుంటాడు. క్యాప్షన్ ఎహే అంత అవుతుంది అని అనుకుంటాడు అనేది జనాలు అంటారు. ఓకే. అని అనుకుంటాడని లోపలికి వస్తారు. తర్వాత బయటకు వచ్చేటప్పుడు మంచిగా ఆశీర్వదిస్తారు. సో ఇప్పుడు అంటే మనం ఎంత చెప్పుకున్నా బాగుండదు. మొత్తం అయితే అందరి ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఆ సినిమాకు ఉంటాయి. ఎందుకంటే అన్ని రకాల ఓకే. మంచి ఎంటర్టైన్ ఎమోషన్, ఓకే. మ్యూజిక్ అండ్ నా నా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది అందులో అంతా కూడా బాగుంటుంది. తర్వాత మదర్ ఫాదర్ సెంటిమెంట్, ఊరు ఇదంతా కూడా అసలు అందులోకి వస్తే నవరసాలని మంచిగా అందరు కూడా ఇదే మండి టైప్లో భుజించి ఓకే. వెళ్తారు. ఓకే. అంటే బోలే అంటే హీరో అంటే మీరే అనిపిస్తాను నేను. ఓకే. నేను హీరో కరెక్టే. హీరో అంటే మీరు అంటే ఇక్కడ సినిమాకి వచ్చిన వాళ్ళే హీరోలు అనిపించేటువంటి ఒక కొత్త కంటెంట్తో కూడిన ఐటెం అది. అంటే హీరోల్లో ఉపేంద్ర గారిది ఒక స్టైల్ ఉంటది. అలా మీది కూడా ఒక యూనిక్ స్టైల్ అనేది ఉంది. ఆ స్టైల్‌తో కూడిన అలాగే ఉంటదా స్టోరీ మొత్తం? షూర్ అండి. అంటే ఉపేంద్ర గారు నిజం కూడా నేను ఆయన అంటే నాకు బాగా ఇష్టం. అంటే రవితేజ లాంటి ఒక బాడీ లాంగ్వేజ్ ఉన్న హీరోలు, ఇంకా పెద్ద హీరోలు అంటే ఇక మెగాస్టార్ లాంటి హీరోలు అది వాళ్ళ డ్యాన్స్ దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మిగతా హీరోలందరూ ఇది కంటే ఇప్పుడు నేను కోరుకున్నది మీరు బాగా చెప్పారు. ఉపేంద్ర గారు, తర్వాత రవితేజ గారు, అంటే వీళ్ళ బాడీ లాంగ్వేజ్ బాగా ఇష్టం నాకు. అంటే వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనం ఇలాంటి సినిమాలు ముందు అందించాలి ఇంకా తరానికి అని. అంటే తెలంగాణ స్లాంగ్తో, జనరల్ తెలుగు స్లాంగ్తో చాలా వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్తో కూడా నేను అందించి కొత్తగా అందరికి ఎంటర్టైన్ చేయాలని బాగా కోరుకుంటున్నాను. తెలంగాణ స్లాంగ్‌తో వస్తున్న సినిమాలు చాలా బాగా హిట్ అవుతున్నాయి. అవునండి, హిట్ అవుతున్నాయి. నేను ఎప్పుడో 5-6 ఇయర్స్ క్రితం అనుకున్నానండి. బట్ అప్పుడు నన్ను ఎవరు చూస్తారు అనుకున్నా. ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత నాకు సారు వారు నన్ను బోలే నువ్వు హీరో బోలే అని నన్ను ఆశీర్వదించడం ఎందుకో అన్నారు సరదాగానే. సో దాన్నే నేను సీరియస్గా తీసుకొని వారి ఆశీర్వాదంతో మనం ముందుకెళ్తున్నాం. అదే ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ అంటే బోలే లైఫ్‌లో చేంజెస్ ఈ హీరో అవడం ఒకటేనా? ఇంకా వేరే చాలా ఏమైనా ఉన్నాయా? ఇదేనండి. అంటే నా ఛానల్ బోలే అఫీషియల్ ఛానల్లో మంచి డిఫరెంట్ సాంగ్స్తో వస్తున్నా. కష్టపడ్డా ఇష్టపడ్డా అని మీ ముందుకు వచ్చాను కదా. అలాగే ఇప్పుడు రాబోయే సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లాఫింగ్ సాంగ్ బాగుంటుంది. అలాగే సాంగ్స్తో ఎంటర్టైన్ చేస్తూ ఒక పక్క మళ్ళీ వెండితెర మీద మళ్ళీ సినిమాలతో ఎంటర్టైన్ తప్పకుండా చేస్తా. అందరి ఆశీర్వాదం ఉంటాయి. అదే ఇప్పుడు బోలే అంటే హీరో ఈ సినిమా తర్వాత హీరోగానే కంటిన్యూ అవుతారా? క్యారెక్టర్స్ ఏ వచ్చినా కూడా చేస్తారా? అంటే నేను అంటే క్యారెక్టర్స్ అంటే ఇంకా నేను అట్లా ఏం అనుకోలేదు. ముందైతే సక్సెస్ ఒకటి ముందు అనుకునే సక్సెస్ కావాలి కదండి. అదే ఎలా ఉంటుందో తెలియదు, భయం అవుతుంది. సో ఆడియన్సే ఇక నా దేవుళ్ళు, వాళ్ళని బట్టి నేను వెళ్తాండి. అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా చాలా మంది సినిమాలు చేశారు. కొంతమంది అయితే థియేటర్ దగ్గరకు వచ్చి రండి మా సినిమా చూడండి అని అడుక్కునే పరిస్థితి కూడా వచ్చింది. వాటి గురించి ఏమంటారు? అడుక్కునే పరిస్థితి అంటే అండి ఎవరైనా అడగవలసింది కదండి. ఆడియన్స్ని కోరాలి కదా, మా సినిమా చూడండి రండి అనాలి. అడుక్కునే పరిస్థితి అనే కంటే ఆదరించే పరిస్థితి అంటే బెస్ట్. అంటే ఒక పర్సన్ పేరెందుకులేండి, ఒక పర్సన్ అయితే లిటరల్గా అలాంటి పొజిషన్లో వచ్చి మా సినిమా చూడండి థియేటర్లో అసలు ఎవరు లేరు, జనాలు లేరు అని అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు. బిగ్ బాస్లో అంత ఫేమ్ సంపాదించుకొని పాపం అంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చేసి ఎవరు రాకపోతే ఆ బాధ అనేది చాలా ఇదిగా ఉంటుంది కదా. అవునండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా ఒక ఆదర్శమేనండి. అంటే ఆయన పడే ఇబ్బందులు అది ఎలా దేనివల్ల వచ్చినాయో దాన్ని మన అనుభవంగా తీసుకొని మళ్ళీ మనం రాకుండా వాళ్ళని కూడా మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఎవరైతే చెప్తున్నారో ఆయన కూడా మాకు సంబంధించిన వ్యక్తే, మా రిలేటెడ్ వ్యక్తే.
సో మా 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 తోటి కళాకారుడు ఆయన, మా సీనియర్ ఆయనే. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళకే వస్తున్నాయండి. చిన్న చిన్న వాళ్ళకి రావడం పెద్ద విషయం ఉంది, వస్తూ ఉంటాయి, మళ్ళీ సక్సెస్ అవుతారు. ఇప్పుడు అది ఆయనకు ఒక దాన్ని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఎక్కడ పొరపాటు జరిగింది, ఏం జరిగిందని తెలుసుకొని ఇంకా మంచి ముందడుగు వేయడానికి వీలుంటుంది కదా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మీరు వాటి నుంచి ఏం నేర్చుకోబోతున్నారు? అంటే ప్రమోషన్స్, సినిమా చేయడమే కాదు, వాటికి ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏంటి వీటన్నిటి మీద ఎలా దృష్టి పెట్టారు? ఏదైనా కొత్తగా గొప్పగా చేసుకోవడం అండి, కొత్తగా చేసుకోవాలి. న్యూ క్రియేషన్. నా సాంగ్స్ ఇప్పుడు నేను ఒక యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా నేను మంచి సాంగ్స్ ఇవ్వగలను, ఎంటర్టైన్ చేయగలను. తర్వాత నా దగ్గర కామెడీ టైమింగ్ ఉంది, నేను అన్ని రకాలుగా నేను ఎంటర్టైన్ చేస్తానని నమ్మకంతో నేను వస్తున్నానండి. సో అది నేను రావడం కాదు, ఎందుకో కాలం నన్ను అట్లా తీసుకొచ్చింది అంతే. నేను కావాలని అయితే రాలేదండి, ఆడియన్సే నన్ను కోరుకున్నారు. నా టైమింగు, నా మంచితనం, అంటే నేను మదర్ సెంటిమెంట్, నేను పాడిన పాటలు, బిగ్ బాస్లో నా మంచితనం అన్ని రకాలుగా వాళ్ళకి నచ్చింది. సో ఆ పరంగా వాళ్ళ కోరిక ఇవాళ మనకి ఇదైంది. మన మంగపతి గారు బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆయన శివాజీ గారు మంగపతిగా చాలా పాపులర్ అయిపోయారు. అలాంటి ఆయనతో కలిసి ఇప్పుడు జైలు మండి ఓపెన్ చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. బిగ్ బాస్లో అంటే ఆ బిగ్ బాస్ మేము లోపల ఆ జైల్లో ఉన్నాం కదా, అదొక లైఫ్ జైల్. ఇప్పుడు ఈ మండి జైలుకి వచ్చినాం. సో కాబట్టి ఆనందంగా ఉంది. అంటే అన్నతో పాటుగా కొన్ని కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు పాల్గొన్నాను. అలాగే అన్నతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అయ్యో అసలు ఇక నేను చెప్పడం ఏంటండి, ఆల్రెడీ ప్రేక్షకులు అందరి గుండెల్లో దాచుకున్నారు. ఆ సినిమాకే ఎసెట్ అయింది ఆయన క్యారెక్టర్. ఆయన లాంటి నటులు చాలా మంది నటులకు ఆదర్శం ఇవాళ. ఎందుకంటే ఇలా చేయాలి, డిఫరెంట్. అంటే శివాజీ అన్న ఈ మధ్యకాలంలో ఆయన ఎప్పుడైనా హీరోగా చేశారు, బట్ ఒక నెగిటివ్ రోల్లో ఇలా చేయడం అనేది కొత్త ఒరవడిని క్రియేట్ చేసింది. అందరూ ఒక ఆశ్చర్యపరిచే విధంగా అందరినీ కూడా కొత్త లోకంలోకి తీసుకెళ్ళింది. సో గ్రేట్. అసలు అది కూడా ఆదర్శమే మాకు ఒక రకంగా. అంటే ఎందుకంటే బిగ్ బాస్లో మాకు కూడా ఆయన ఎన్నో సూచనలు ఇచ్చేది, ఇలా ఆడాలి, ఇలా ఉండాలి, ఎక్కడన్నా మేము పొరపాటు వేసినప్పుడు ఇది కాదనా, బోలే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేది. సో అలాంటి వ్యక్తి, అతనితో పాటు మనం బయట కూడా ట్రావెల్ చేయడం అనేది ఒక అదృష్టం. సో నా సినిమాలో శివాజీ అన్న కూడా ఒక సాంగ్ చేయబోతున్నారు, ఆయన ఒప్పుకున్నారు మనస్ఫూర్తిగా. నేను చేస్తా బోలే, నాకు ఆయన అసలు స్థాయి గురించి ఆలోచించారు. ఏ స్థాయిలో ఉన్నా కానీ చాలా కామన్ మ్యాన్గా ఆయన బయట అందరితో ఉంటారు, నాకు అది బాగా ఇష్టం. సో డౌన్ టు ఎర్త్ మనిషి ఆయనే. అలాగే నాకు ఆయన అడగంగానే అన్నగారు ఎంత ఇవ్వమంటారు మరి రెమ్యునరేషన్ అంటే, ఏం మాట్లాడుతున్నావు బోలే హెల్ అన్నారు. నువ్వు రెమ్యునరేషన్ ఎలా అయితే మీకు మట్నా అని కోపం అన్నారు కదా. సో అలాగే నన్ను కూడా కోప్పడ్డారు ఆయనే, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా, డబ్బులా అన్నారు. లేదన్నా సారీ అన్న, సరదాగా అన్నాను అని అంటే. సో ఆ రకంగా మనకు ప్రోత్సహించే వ్యక్తి, గొప్ప వ్యక్తి శివాజీ అన్నకి. బిగ్ బాస్ ఒక రకంగా ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసింది, ఒకరికొకరు తోడుండేలాగా కూడా. ఇప్పటికీ కూడా చాలా మంది బిగ్ బాస్ మెంబర్స్ కలుస్తుంటారు, గ్రూప్స్ ఉంటాయి, అలా మీ వాళ్ళు కూడా కలుస్తుంటారు? డెఫినెట్ అండి, అందరం కలుస్తున్నాం. ఎవరైనా ఏదైనా ఒక సాంగ్ కానివ్వండి, లేకపోతే ఒక సీరియల్లో కానివ్వండి, లేదా మూవీ కానివ్వండి, ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే పిలుస్తున్నారు, వెళ్తున్నాం. ఒకరికొకరు, నేను పిలిస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు పిలిస్తే నేను వెళ్తా. ఇట్లా అందరికందరూ ఒక మంచి మైత్రి భావంతో, మంచి పాజిటివ్ మెంటాలిటీ, అట్లా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటాను మేము. నెక్స్ట్ సీజన్ కూడా పిలిస్తే వెళ్తారా బిగ్ బాస్? అంటే బిగ్ బాస్ కాదు కానీ ఇదే సినిమా చేస్తూ నా సినిమాను బిగ్ బాస్లో ప్రమోట్ చేసుకోవాలని కోరిక ఉందండి. అది నేను వాళ్ళకు అధిష్టానం కూడా చెప్పాను, వాళ్ళ ప్రోత్సాహం నాకు అందించే అవకాశం ఉంది. అలాగే బిగ్ బాస్ కంటే ముందు నేను ఇప్పుడు స్టార్ మాలో కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నాను. అది ఒక 20 ఎపిసోడ్స్ ఉంటుంది. దాంట్లో కూడా నన్ను అడిగారు. అంటే మాకు ఏంటంటే స్టార్ మా మాకు ఫ్యామిలీ లాంటిది, మా గుండెకాయ అది. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం. మీరు హీరోగా రాబోతున్నారు, అలాగే యాక్టింగ్లో కూడా కొనసాగాలనుకుంటున్నారు. ఏ హీరోతో అయినా నేను స్క్రీన్ షేర్ చేసుకోవాలి, నా కోరిక, ఇది ఒక డ్రీమ్ అనేది ఏదైనా ఉందా? దేనికండి? అంటే సినిమాల్లో ఏ హీరోతో అయినా కలిసి పనిచేయాలని. ఎంత అదృష్టం అండి, అది అదృష్టమే కదా. మీ డ్రీమ్ లేదు, ఏ హీరోని కాదండి, అందరండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరితో ట్రావెల్ ఒక ఆడియన్గా ట్రావెల్ చేస్తున్నాను నేను. సో కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉన్న హీరోలండి. వాళ్ళ పక్కన చేయడానికి అదృష్టం ఉండాలి కదా, అదృష్టం ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. మెగా9 టీవీకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నన్ను మెగా9 టీవీ ద్వారా ఆడియన్స్కి పరిచయం చేసినందుకు, నా సినిమా బోలే అంటే హీరో సినిమా గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ జిస్మత్ జైల్ మండికి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, అందరు చల్లగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా మెగా9 టీవీ
మెంబర్స్ అందరికి కూడా, ఆ టీవీ మీడియాకు సంబంధించినటువంటి క్రూ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మీ బోలే. థ్యాంక్ యూ.